జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 23వ తేదీ సోమవారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారికి ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా వృధా ఖర్చులకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని గ్రహస్థితి సూచిస్తోంది. కాబట్టి అనవసరమైన ఖర్చులను తగ్గించే దిశగా ముందడుగు వేయాలి. డబ్బులు ఖర్చు చేసేటప్పుడు ప్రణాళికాబద్ధంగా పనిచేయడం చాలా ముఖ్యం. అందుకే అత్యవసర అవసరాలకు మాత్రమే ఖర్చు చేయడం మంచిది. ఈరోజు మీకు శారీరకంగా మరియు మానసికంగా శ్రమ ఎక్కువగా అనిపించవచ్చు. ఆఫీస్లో వర్క్లోడ్ ఎక్కువగా ఉండొచ్చు. కుటుంబ విషయాల్లో కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే మీ ఓపిక, శ్రద్ధ మరియు సహనంతో మీ యొక్క ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోగలరు. ఈరోజు మీకు ఊహించని ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కొంత చికాకుగా అనిపించవచ్చు. ఈరోజు ప్రయాణాలు చేయాల్సిన సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి పత్రాలు మరియు అవసరమైన వస్తువులను ముందే సరిచూసుకోండి. ఈరోజు మీరు మీ మాటల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియకుండానే కొన్ని రహస్యాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అందువలన మాటలలో సమతౌల్యం పాటించడం చాలా ముఖ్యం. నీలం రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి అష్టమి. నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 3:50 నుండి 4:35 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వాహన కొనుగోళ్లకు మరియు ఇతర సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు అప్పుకు దూరంగా ఉండాలి. ఈరోజు కనుక అప్పులు చేస్తే భవిష్యత్తులో వివాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చేసిన అప్పు తీరకపోగా నానా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ సోమవారం రోజున వచ్చిన అష్టమికి కాలభైరవ అష్టమి అని పేరు ఉంది. కనుక ఈరోజు ఎవరైతే కాలభైరవ స్వామి వారికి పూజలు చేస్తారో వారికి ఎంతటి ఘోరమైన పాపాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తుంది. కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయాలి. అలాగే ఈరోజు దత్తాత్రేయ స్వామి వారిని విశేషంగా పూజించాలి. అలాగే శంకర నామాన్ని జపించాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ ఓం మృత్యుంజయాయ నమః అనే మంత్రాన్ని పదే పదే చెబుతూ ఉండాలి. ఈరోజు సాయంత్రం ఎవరైతే విశేషంగా దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేస్తారో వారికి మోసాల నుండి, ద్రోహాల నుండి, అన్యాయాల నుండి విముక్తి కలుగుతుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.